హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు వంకాయ బజ్జీ చూపించబోతున్నానండి. నాకు మా వారు ఇంట్లోకి పచ్చడొంకాయలు తెచ్చారండి. తెచ్చినప్పుడు 3 తెచ్చారనమాట. అందులో ఒకటి బుజ్జిగా బాగుంది, అంటే బజ్జీలు వేసుకునే సైజులో ఉంది. సో అది చూడగానే మైండ్లో నాకు ఇది బజ్జీలకు బాగుంటుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయా. ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయానో వెంటనే ఇంకా ఆ 2 పచ్చడి చేసేసి పచ్చిపులుసు చేసేసి ఈ కాయను మాత్రం నేను బజ్జీలు వేసుకుందామని డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేసేసా. సో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, 2 చెంచాల వరిపిండి, రుచికి సరిపడా ఉప్పు, కారము, జీలకర్ర పొడి. నేను వాము వేయనండి, జీలకర్ర పొడి వేస్తాను. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు జీలకర్ర పొడే వేసేవారు, నేను కూడా జీలకర్ర పొడే వేస్తాను. అలాగే చిటికేడు వంట సోడా వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగానే వంకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు నీళ్ళలోకి తరిగేసుకున్నాను కనరెక్కకుండా. సో స్టార్ట్ చేసేసాను అనమాట. చాలా చాలా ఇష్టం, చెప్పాను కదా నాకు వంకాయ బజ్జీ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో తలుచుకోగానే ఇంకా మొదలు పెట్టేశాను అనమాట. ఉప్పు కారం సమంగా వేసుకుంటే నాకు పచ్చడి కూడా అక్కర్లేదండి. దీంట్లో మా వారు మాత్రం పచ్చడి నలుచుకొని తింటారు. సో నేను మాత్రం ఇలాగే తినేస్తాను, ఒరిజినల్గా తినేస్తాను. సో చాలామందికి వంకాయ అంటే ఇష్టం ఉండదండి. కాకపోతే అది వాళ్ళకు ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే నేను వాళ్ళు బ్యాడ్ లక్ అనుకుంటాను, వాళ్ళ బ్యాడ్ లక్ అనుకుంటాను. ఇప్పుడు ఈ వంకాయల్ని చాలా రకాలుగా వండుతున్నారండి, రకరకాలుగా వండుతున్నారు. నాకైతే చెప్పాను కదా, బజ్జీలను కూడా చాలా రకాలు చేస్తున్నారండి, మసాలాలు కూరి అవి చేసి ఇవి చేసి. కాకపోతే మనం చిన్నప్పుడు ఎలా అయితే నేర్చుకున్నామో ఒరిజినల్గా నాకు అదే ఇష్టము. ఇప్పుడు బజార్లో కూడా వీటి మీద చాట్ మసాలా చల్లి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ చేస్తారు. నాకు అదంతా ఇష్టం ఉండదు. ఓన్లీ బజ్జీలు అలా పళ్ళంగానే తినటమే ఇష్టము. పచ్చడి కూడా నలుచుకోను, నేను ఉప్పు కారం సమంగా వేసుకుంటాను. సో అదన్నమాట. చివరిగా ముక్కలు అయిపోయిన తర్వాత కొంచెం పిండి మిగిలితే ఒక ఆనియన్ కట్ చేసేసి ఆనియన్ పకోడీ కూడా వేసేసాను. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కష్టపడుతున్నానో నేను. ఈ వీడియో తీయడానికి నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు, నేను ఒక్కదాన్నే తీసుకుంటాను, నాకు తీసేవాళ్ళు కూడా లేరు. సో ఏంటంటే నేనే వీడియో తీసుకుంటూ నేనే చేసుకుంటూ ఉంటాను. ఎడిటింగ్ అది కూడా నేనే చేసుకుంటాను. సో చాలా కష్టపడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి రాత్రి అయితే 2, 3 కూడా అయిపోతుంది నిద్రపోయేటప్పటికి. ఎంకరేజ్ చేయండి అబ్బా ప్లీజ్, తప్పకుండా ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూశారు కదా యమ్మీగా ఉన్నాయండి, మామూలుగా లేవు. బజ్జీలును పకోడీలు సూపర్ టేస్ట్ వచ్చాయి. అసలు చెప్తుంటే, నేను తినేసినా కూడా చెప్తుంటే నాకు ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఈ వీడియో చూసినట్టయితే తప్పకుండా చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయనేది. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి.